చాలా రోజుల తర్వాత అతిరథ మహారథుల ముందు మాట్లాడేటువంటి అవకాశం కలిగింది నాకు. బేసిక్గా షిప్యార్డ్లో జాబ్ చేసేవాడిని, హిందుస్థాన్ షిప్యార్డ్లో. నాటక రంగంలో 20 సంవత్సరాల అనుభవం ఉంది. ఎన్నో బహుమతులు గెలుచుకున్నాం. ఈ సినిమా రంగ ప్రవేశం ఒక సీరియల్ ద్వారా నేను చేయడం జరిగింది. నా గురించి, నేను చేస్తున్న పని విధానం గురించి ఈ దర్శకుడు ఉదయ్ కుమార్ గారు తెలుసుకొని నన్ను పిలిచి నాతో మాట్లాడారు. ఆయన, సూనాన్ గారు పెద్దవారు, నేను సినిమా చేస్తున్నాను, మీరు కో డైరెక్టర్గా పనిచేయాలి అంటే తప్పకుండా బాబు నేను చేస్తాను అని నన్ను ఆ విధంగా కో డైరెక్టర్గా ఎంత పని చేసావు అంటే నీ సినిమాకి పరిచయం చేసినటువంటి వ్యక్తి డైరెక్టర్ ఉదయ్ కుమార్ గారు. అదేవిధంగా నిర్మాత గారు లడ్డే బ్రదర్స్ కూడా నన్ను ఎంతో గౌరవించారు. ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులు అందరూ కూడా ఏదైతే నేను నా ప్రిన్సిపల్స్ ప్రకారంగా నేను చెప్పానో, ఇలా ఉండాలని, ఇలా చేయాలని నేను చెప్పానో వాళ్ళందరూ కూడా నన్ను గౌరవించి నా మాట మన్నించి నేను చెప్పినట్టు విధంగా వాళ్ళందరూ నటించారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే హీరో ఉల్శెట్టి శ్రీనివాస్ గారు నాకు చాలా ఇష్టం. ఈస్ట్ గోదావరి స్లాంగ్ అంటే చాలా, వెస్ట్ గోదావరి స్లాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. స్లాంగు రాయలసీమ, శ్రీకాకుళం స్లాంగు, తెలంగాణ స్లాంగు, అలాగే మా విశాఖపట్నం స్లాంగు, ఇన్ని రకాలైనటువంటి స్లాంగ్స్ ఉన్నాయి. శ్రీను గారు ఈ స్లాంగ్లోని డైలాగ్ చెప్తున్నప్పుడు అలా కాదేమో, కొద్ది క్లాస్గా చెప్తే బాగుంటుందేమో అని నేను అభిప్రాయపడ్డాను. ఒకసారి మరలా నాలో నేనే జడ్జ్ చేసుకున్నాను. నో, ఈ పాత్రకి, ఈ చంటి అనే పాత్రకి ఈ సినిమాలో అదే భాష, అదే స్లాంగ్, ఆ విధంగా డైలాగ్ చెప్తేనే బాగుంటుంది, అందంగా ఉంటుందని నేను అభిప్రాయపడి ఆ విధంగానే డైలాగు వారితో చెప్పించాను. ఈ సినిమాలో అంటే కుర్రాడు, నేను నా బిడ్డలాగా చూస్తాను, సెట్లో కూడా ఎంతో గౌరవిస్తాను నన్ను. అతను చక్కగా అన్ని రసాలు కూడా చాలా చక్కగా పోషించాడు ఆయన. సంసార పక్షం, భార్యతోనిటువంటి నవరసాలు, బాధలో ఉన్నప్పుడు ఒక డ్రంకర్ సీన్, ఫ్రెండ్స్తో మెలిగినప్పుడు సలహాలు ఇచ్చినప్పుడు, ఇలా రకరకాలటువంటి సన్నివేశాలు. అలాగే తను ఒక అమ్మాయిని కాపాడినప్పుడు ఒక ఫైటర్గా హీరోయిజం చూపించినటువంటి వ్యక్తి ఉల్శెట్టి శ్రీనివాస్ గారు చాలా చక్కగా నటించారు. దయచేసి ఎక్కువ మాట్లాడతాను, ఒక్క నిమిషం పెద్దలందరూ మన్నించాలని కోరుతున్నాను. చెప్పాలి కాబట్టి, వారు చెప్పారు కాబట్టి చెప్తున్నా ప్రతి పాత్ర కోసం. ఇప్పుడు మీరు 2 పాటలు చూశారు ఇక్కడ. ఆ 2 పాటలని కంపోజ్ చేసింది చంద్రిక క్యారెక్టర్ పోషించినటువంటి నిహారిక. డ్యాన్స్ కంపోజ్ చేసింది చంద్రిక పాత్ర పోషిస్తూ నెగిటివ్ రోల్, సినిమాలో నెగిటివ్ రోల్. ఆ నెగిటివ్ రోల్ చాలా డిఫరెంట్. అంటే ప్రేమలో విఫలమైనటువంటి యువకులు వాళ్ళు చేసినటువంటి విన్యాసాలు చాలా సినిమాల్లో చాలా దర్శకులు రకరకాలు చూపించారు. కానీ ఈ సినిమాలో మా దర్శకుడు ఉదయ్ కుమార్ ఈ ప్రేమలో విఫలమైనటువంటి ఈ చంద్రిక అనే క్యారెక్టర్ తాలూకా రన్నింగ్ ఒక డిఫరెంట్ పద్ధతిలో చూపించాడు ఆయన. ఆ డిఫరెంట్ పద్ధతే చంద్రిక నెగిటివ్ రోల్. అదే సినిమా నడిపిస్తుంది ఆద్యంతం. చివరిలో తనలో తను రియలైజ్ అయ్యి తన యొక్క బాధను పంచుకుంటుంది. ఒక్కసారి ఇవాల్ ఫస్ట్ ఏది ఇక్కడ అందరూ ఇవాల్ ఫస్ట్ వీళ్ళందరూ లేరా? ఈ అమ్మారాజు వీళ్ళు 4 ఫ్యామిలీస్ అండి, ఒక అపార్ట్మెంట్లో ఉంటారు. ఇందులో ఒక ఫ్యామిలీ అతను. వీళ్ళ మధ్య జరిగిన సంభాషణలు ఈ అమ్మాయి ఇవన్నీ జరుగుతుంటాయి సార్. ఇది నెక్స్ట్. ఈ అమ్మాయి ఒక లవర్ క్యారెక్టర్, ఫస్ట్ హీరోకి లవర్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ద్వారా సబ్జెక్ట్ మొదలై ఆఖరి ఎండింగ్ వరకు తీసుకెళ్తుంది ఈ క్యారెక్టర్ ద్వారా. అలాగే ప్రజ్ఞా జైస్వాల్
ప్రజ్ఞా గౌతమ్, సారీ దమ్మర దమ్ అనే పాటని డ్యాన్స్ చేసింది ఈ అమ్మాయి సినిమాలో, అద్భుతంగా నటించింది. హిందీ అమ్మాయి, తెలుగు రాదు, తెలుగు భాష రాకపోయినా ఆ శ్రావ్యమైనటువంటి సంగీతాన్ని, ఆ బీజిఎంని పట్టి కంపోజ్ చేసింది ఈ అమ్మాయి. ఆ కంపోజ్ చేసిన డ్యాన్సర్ ప్రకారం ఈ అమ్మాయి డ్యాన్స్ చేసింది. చాలా చక్కని డాన్సరు అండ్ అట్ ది సేమ్ టైం మంచి ఆర్టిస్ట్ కూడా ఈ అమ్మాయి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ సూర్యకాంతం గారు, మన సూర్యకాంతం గారు తాలూకా పాత్రని సినిమాలో చేసింది ఆవిడ. మరొక్కసారి మనం ఆ సూర్యకాంతం అమ్మని చూసేటువంటి ఈ నటన ద్వారా చూస్తారు మీరందరూ కూడా రేపు 25వ తారీఖుని. అలాగే ఇక ఈ వర్మ, ఈ బాబు పబ్లోని ఒక వేషం చేశారు. సినిమాలో గమ్మత్తుగా ఉంటుంది, మంచి డైలాగులు ఉన్నాయి సార్. ఈ బాబు త్వరలోనే సినిమా నిర్మిస్తాడేమో బహుశా అనుకుంటున్నాను. ఈ అమ్మాయి మేకప్ చేసిందండి సినిమా అందరికీ. ఈ అమ్మాయి పేరు మల్లిక. విశాఖపట్నంలోని మగవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మేకప్ చేయడంలోని ఈ అమ్మాయికి నిష్ణాతురాలు. సెన్సిటివ్గా ఉంటుంది, టైం పాటిస్తుంది, ఫండమెంటల్ రూల్స్ అన్ని పాటిస్తుంది. ఈ అమ్మాయి మంచి బిజీ మేకప్ ఆర్టిస్టు వైజాగ్లోని. సో వీళ్ళందరూ కూడా చక్కగా ఈ సినిమాని ప్రదర్శించడానికి, నటించడానికి అవకాశం కల్పించినటువంటి మా నిర్మాత గారు ఖాన్ గారు, నమస్కారం సార్. మాకే కాదు, నటులకే కాదు, డైరెక్టర్కి, నాకు, లైటింగ్ డిపార్ట్మెంట్కి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అందరికీ తిండి పెట్టినటువంటి వ్యక్తి నిర్మాత లడ్డే బ్రదర్స్ మా ఖాన్ గారు. ఇదండి క్లుప్తంగా చెప్పాను. ఈ సినిమాని రేపు 25వ తారీఖున రిలీజ్ అయిన తర్వాత మీరందరూ కూడా ఫ్యామిలీస్తోని చూసి ఈ సినిమాని విజయ పదంలో నడిపిస్తారని, అలాగే ఉలిశెట్టి శ్రీనివాసరావు గారికి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా ఈ విజయంతో మీరందరూ తోడ్పాటు అందిస్తారని, మా అందరికీ కూడా విజయం చేకూరుస్తారని శిరస్సు వంచి మీ అందరికీ పాదాబంధం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.